ఇప్పుడే పుష్ప మూవీ చూసేసి వచ్చిన. మూవీ ఎట్లుందంటే పర్లేదు భయ్య, బానే ఉంది, ఒకసారి చూడొచ్చు. ఎందుకు పర్లేదన్నా అంటే ఎండ్ ఆఫ్ ద రివ్యూలో మీకే తెలిసిపోతుంది. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ బిల్డ్ చేసిండు, సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ సీన్స్ పెట్టి మేనేజ్ చేసి ఏదో సెకండ్ హాఫ్ నడిపించిండు. అండ్ వరస్ట్ క్లైమాక్స్ చేసిండు భయ్య. ఆ 3 అనాలో లేకపోతే ఏం లేదనాలో ఏం అర్థమయ్యాలి. అండ్ ఈ మూవీలో హై ఇచ్చే సీన్స్ ఏమీ లేవంటే ఉన్నాయి భయ్య, రెండే రెండు, ప్రీ క్లైమాక్స్ సీన్ అండ్ జాతర సీన్. ఈ రెండు సీన్స్ తప్పించి మూవీ మొత్తం నాకు నార్మల్ గానే అనిపించింది. అండ్ ఈ మూవీలో ఏదైనా తోపు తురుముందంటే అది మన బన్నీ అన్న యాక్టింగ్. జీవించేసిండు పుష్పరాజ్ క్యారెక్టర్, మొత్తం జీవించేసేసిండు అల్లు అర్జున్. ఇంకో నేషనల్ అవార్డు పక్కా. అండ్ శ్రీవల్లి క్యారెక్టర్ వేసిన రష్మిక కూడా ఇచ్చి పడేసింది పర్ఫార్మెన్స్. పుష్పరాజ్ కి తగ్గట్టు శ్రీవల్లి కూడా అదే రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంకా రావు రమేష్, సునీల్, ఫహద్ ఫాజిల్. అండ్ ఫహద్ ఫాజిల్ గురించి చెప్పాలి, కమెడియన్ లెక్క చూపించారు భయ సినిమాలో, లిటరలీ కమెడియన్ లెక్క చూపించారు. ఇక మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంతా బాగానే చేసారు. అండ్ బీజిఎం సాంగ్స్ ఓకే భయ్య, సాంగ్స్ కొన్ని అయితే ఎక్సలెంట్ అనిపించినాయి, కానీ బీజిఎం మాత్రం అంతంతే ఉంది. అండ్ రైట్ అండ్ డైరెక్టర్ బై సుకుమార్. ఏం చెప్పాలి భయ్య, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆ స్క్రీన్ ప్లే చేసి అబ్బా సుకుమార్ మార్క్ అనుకున్నా, కానీ ఎండ్ ఆఫ్ ద మూవీ నాకు అంత ఎక్కలేదు భయ్య. సుకుమార్ గారి మార్క్ మూవీ అయితే అస్సలు కాదు. ఏదో తీయాలని తీసిండు, ఫస్ట్ పార్ట్ పెద్ద హిట్ అయిందని ఈ పాట తీసిండు తప్ప అసలు ప్రాపర్ స్టోరీ లేదు. ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ అయితే మూవీలో లేనే లేవు. ఇంకేం చెప్పాలి, ఫుల్ హైప్ పెంచారు. ఈ హైప్ కి బ్రేక్ ఈవెన్ అవుతుందో కాదో నేను చెప్పలేను, కానీ త్రిబుల్ ఆర్ ని దాటితే గొప్ప భయ్య మూవీ. అండ్ ఈ మూవీకి చాలా హైప్ పెంచారు. ఆ హైప్ కి మూవీ మాత్రం మ్యాచ్ కాదు. నార్త్ లో కలెక్షన్స్ మీద ఈ మూవీ ఆధారపడ్డది. నార్త్ లో గిన కలెక్షన్స్ రాకపోయినాయి అనుకో, బ్యాడ్ టాక్ వచ్చింది అనుకో, మూవీ డిజాస్టర్ అయిపోతుంది. అదే మంచి పర్లేదని టాక్ వచ్చింది అనుకో, త్రిబుల్ ఆర్ ని దాటచ్చు. కానీ ఎవడో ఇది బాహుబలి దాడుతున్నారు, అరే బాహుబలి దగ్గర గుర్రాదు ఈ సినిమా, త్రిబుల్ ఆర్ ని దాటితే గొప్ప. అండ్ బ్రేక్ ఈవెన్ ఈ మూవీ హిట్ అయింది అనుకో, అదే చాలు. అండ్ పుష్ప పార్ట్ 3 మీద అస్సలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, అది వస్తుందో రాదో కూడా గ్యారంటీ ఇవ్వలేం. ఇక అంతే, ఈ మూవీలో చెప్పుకోదగ్గ విషయాలు ఇంకేమీ లేవు. ఆ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్ మాత్రం నా దిమాగ్ లో ఇంకా ఉంది భయ్య. ఆ ఫైట్ సీన్ అయితే తోపు. ఆ ఫైట్ సీన్ కోసం మనం పోవచ్చు మూవీకి. అండ్ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.